గత 5 ఏళ్లు వైసీపీ చేతకాని పాలన వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని, కూటమి ప్రభుత్వం పాలనలో ఏపీ సరికొత్తగా అభివృద్ధి చెందబోతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విశాఖ సిఐఐ సదస్సు విజయవంతంపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్ది రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఏపీ ఉంటుందని శివనాథ్ అన్నారు. భారతదేశంలో ఆర్థిక రాజధానిగా ఏపీ రూపుదిద్దుకుంటుందని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి 16 లక్షల మందికి ఉద్యోగాల కల్పన అనేది ఒక శుభ పరిణామమని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చెప్పారు. నిన్న వైజాగ్లో 2 రోజుల సిఐఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఇట్లా ఒకటని కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాట ప్రయాణిస్తుంది. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకువెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా 180% పైగా సక్సెస్ఫుల్గా చేస్తూ, అభివృద్ధి కూడా 2 కళ్ళు తనకి, నాకు 2 కళ్ళు, ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం అని చెప్పి 2 కళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా పైన మోడీ గారు కానీ, వీళ్ళందరి సఖ్యతతో, ఐక్యతతో, ఒకే మాటతో అభివృద్ధి జయంగా, సంక్షేమే జయంగా ముందుకు వెళ్తున్న ఈ నలుగురిని ప్రజలు ఆశీర్వదించమని, కొందరు అబద్ధాలు చెప్పి అవాస్తవాలని వెలుగులో తీసుకొచ్చి డిఫరెంట్గా మోల్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నాయనే విధంగా ప్రజల్లో కల్పన చేయడానికి చేసే ప్రయత్నాల నుంచి ప్రజలు జాగ్రత్త పడాలని, ఇవాళ చేసే ఈ కార్యక్రమం, ప్రతి ఒక్క కార్యక్రమం మన బిడ్డల భవిష్యత్తు కోసం అనేది మర్చిపోకూడదని, ఇవాళ బిడ్డలు యువతని మనం కాపాడుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందుద్ది. ఆ పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగిస్తున్న పార్టీలని, ఆ నాయకుల్ని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉన్న ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క గొప్ప ఈ సంవత్సరంన్నర నుంచి కానీ రానున్న సంవత్సరాల్లో పునాదులు పడుతున్న ఈ పారిశ్రామికకి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం
కూటమి నాయకులందరినీ, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, అదేవిధంగా మోడీ గారిని కూడా ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా అభినందిస్తాము. చాలామంది ఈ మధ్య గూగుల్ డేటా వస్తుందంటే పవర్ కన్జ్యూమ్ చాలా అయింది, దానివల్ల పొల్యూషన్ అని చెప్పి ప్రతిపక్షం మీద మాట్లాడితే ఈరోజు నిజంగా దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అయినటువంటి హైడ్రో ఎనర్జీతో ఎక్కువ సహకరిస్తూ ఈ యొక్క ఎంఓయూ జరిగింది. అంటే గూగుల్ డేటా వచ్చినా సరే ఆ పవర్ కన్జ్యూమ్షన్ కావాల్సినటువంటి ఎంఓయూ జరిగినాయి. అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెట్టి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఈ సదస్సు ముందే విదేశాలు తిరిగి, ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్, యూకే తిరిగి, సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వడం అనే రోజు అంతమంది పెట్టుబడి పెడితే ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతూ ఉంది. ప్రజలు ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎక్కడైతే లాంగ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే నాయకుడు ముందు చూపుడు నాయకుడు ఉంటాడో, నిబద్ధత నాయకుడు ఉంటాడో ఆ రాష్ట్రం బాగుపడుద్ది. ప్రభుత్వాన్ని ద్వారా ప్రజలు కోరేది ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి ప్రభుత్వాన్ని సహకరించండి, ఆశీర్వదించండి. లాంగ్ టర్మ్గా ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హైదరాబాద్ సిటీ ఉంది, ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హైటెక్ సిటీ డెవలప్ చేశారు. నిజంగా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా లిటిల్గా ఉన్నప్పుడు ఇటువంటి ప్రభుత్వానికి ఎక్కువ నాడు ఉండే విధంగా పరిపాలన ఇస్తే, ప్రజలు సహకరిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని తెలియజేస్తూ